బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా. సమస్త యంత్రములకు ఆత్మస్వరూపిణివై తంత్రములలో గల మూలశక్తిగా భాసిల్లుతున్నావు. యోగుల మదిలో శుద్ధ చైతన్యంగా ప్రకాశిస్తున్న మహేశ్వరివి. భక్తులకు మహాలక్ష్మిగా సర్వసంపదలు అనుగ్రహిస్తావు. శివునికి ప్రియమైన పట్టపురాణివి తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సర్వయంత్రాత్మిక బ్రహ్మాండములో సకల పదార్థాలు ఏదో ఒక రూపంగా కలిగి ఉంటాయి. ఆయా రూపాల వల్ల ఆయా పదార్థములకు కొన్ని ఆకర్షణ శక్తులు ఏర్పడతాయి. అందుచేత సకల యంత్రాలు దైవ విగ్రహాలు విశ్వశక్తి అంశాలే అని సర్వయంత్రాత్మిక అన్న నామానికి అంతరార్థం అని చెప్తున్నారు. ఉదాహరణకు దేవాలయం కడుతున్నప్పుడు పండితులను పిలిపించి వేదాల సాక్షిగా శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా. ఆ శ్రీయంత్రంలో ప్రతిష్ఠించే శక్తి కూడా దైవస్థాయిలో ఉన్న మానవుడి నుంచి ఉద్భవించేది. సకల జీవులు ఆకృతులు కూడా యంత్రములే. అన్ని యంత్రములకు మూలమైనది శక్తి. మన శరీరాన్ని పరిశీలిస్తే ఎన్నో యంత్ర వ్యూహాలు ఉన్నాయి. శ్వాసక్రియకు ఒక ముక్కు, 2 ఊపిరితిత్తులు, అలాగే రక్త ప్రసరణకు కర్ణికలు, జఠరికలు, సిరలు, ధమనులతో కూడిన గుండికాయ, అలాగే విసర్జన క్రియకు మూత్రపిండాలు యంత్రములు. మరి పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను ఆకళింపు చేసుకుని అందుకు తగిన విధంగా స్పందించేందుకు అవసరమయ్యే నాడీ మండలంతో అనుసంధానించబడే వెన్నుపాము, అలాగే మెదడు కూర్పు ఒక మహాయంత్రం. మానవ శరీరమే కాదు, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి చెట్టు అన్నీ కూడా యంత్రాలే. మానవులు తయారు చేసిన యంత్రాల వెనుక ఉన్న జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అంతా కూడా చైతన్య స్వరూపమే. మరి అదే సర్వయంత్రాత్మికం. మన లోపల ఎన్నో యంత్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్న ఆ అమ్మకు అనంతకోటి శతకోటి ధన్యవాదాలు చెప్పుకుందాం. మన లోపల ఉన్న ఆ అమ్మవారి యొక్క స్థితినికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. సర్వతంత్ర రూప, విశ్వంలోని అనేకానేక దివ్యశక్తులను మరియు క్షుద్రశక్తులను ఆవాహన చేసి కావాల్సిన ఫలితాలను పొందటానికి చేసే రకరకాల క్రియలను తంత్రాలు అంటారు. సకల తంత్రాల ద్వారా సాధింపదగిన ఆదిశక్తి యొక్క అనుగ్రహ రూపమే సర్వతంత్ర రూప అన్న నామానికి అర్థం. మనోన్మని, అనవసరమైన ఆలోచనలతో నిండి ఉన్న మనస్సు దుమ్ము పట్టిన అద్దం లాంటిది. మరి మనస్సును శూన్యం చేసి కుండలినీ శక్తిని ఆజ్ఞాచక్రంలోకి చేర్చి అటుపై వెనక ఉన్న పీనియల్ గ్లాండ్ చేరినప్పుడు ఉన్మని స్థితిని పొందుతారు. ఈ గ్రంథినే మనోన్మని అంటారు. అంటే మనకి సరికాని ఆలోచనలతో, మనకి పనికిరాని ఆలోచనలతో మన మనస్సు దుమ్ము కొట్టుకుపోయిందంటండి. ఎప్పుడైతే ఆ మనస్సుని శూన్యం చేసుకునే మార్గం కుండలిని శక్తి, ఆ మార్గం అంటే ధ్యానం చేసి ఆ శక్తిని మన ఆజ్ఞాచక్రంలోకి ఎప్పుడైతే తీసుకువెళ్ళామో అప్పుడు మనోన్మని స్థితి అంటారంటండి. దానిని ఉన్మని అని కూడా అంటారు. ఆ స్థితి అంటే అది కనిపించేది కాదు, ఒక స్థితి, అద్భుతమైన అనుభూతి ఇచ్చే స్థితి. ఓకే. మహేశ్వరి, ఈ జగత్ అంతా మాయచే ఆవరించబడి సుఖ దుఃఖాలతో ప్రపంచాన్ని అనుభవంలోకి తెస్తున్నదే మాయ లేక మహత్తు. ఆ మహత్తుతో కూడిన ఈశ్వర శక్తియే మహేశ్వరి.
అది కూడా మాయ కూడా అమ్మవారే అని చెప్తున్నారు. ఓకే. మహాదేవి సాధకుడు మహేశ్వరి యొక్క మాయ నుండి విడివడినప్పుడు కనిపించే ఈ జగత్తును క్రీడగా, లీలగా అనుభూతి చెందుతాడు. సాధన ద్వారా పరిపూర్ణ స్థితిని పొందినప్పుడు ఆ మహాదేవి సాధకుడికి వశమవుతుంది. సాధకుడు ఏదన్నా మాయలు వచ్చినప్పుడు, ఏమన్నా అనుకోనివి జరిగినప్పుడు దానిని కూడా ఒక ఆటలాగా, ఒక లీలలాగా, ఒక సాక్షితత్వంలో చూస్తాడు, అనుభూతి చెందుతాడు. దానినే పరిపూర్ణ స్థితి పొందిన సాధకుడి యొక్క తత్వం అని చెప్తున్నారు. మహాలక్ష్మి మాయను జయించిన సాధకునికి ఈ జగత్తులో తిరుగు ఉండదని, సకల సమృద్ధులను అందించగల మహాలక్ష్మి అతడికి వశమవుతుందని చెప్తారు. అయితే ఈ లక్ష్మి కూడా మాయతో కూడినదే కనుక అది గ్రహించి సాధకుడు సేవా తత్పరతగా ఉండాలి. అప్పుడే అతడి పరమోన్నత స్థితికి చేరుతాడు. నా దగ్గర లక్ష్మి వశమైంది కాబట్టి నేను మధ్యే మార్గంలో ఉండాలి, అందరికీ నాకున్న దాంట్లో పంచాలి, సేవలో ఉండాలి అనే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మంచి పరమోన్నతమైన స్థితికి చేరుతారు అని చెప్తున్నారు. మృడప్రియ సాధకుడు జగత్తు అనే మాయను జయించి స్వచ్ఛమైన మరియు ఉన్నతమైన ఆలోచనలతో కూడిన ప్రశాంత స్థితిని సాధించడమే మృడప్రియ అన్న నామానికి అర్థం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. అమ్మా, మహిమాన్వితమైన రూపం గల నీవు మహాపూజ్యనీయురాలివి, ఘోరమైన పాతకముల నాశనం చేయు మాతవు. మహామాయస్వరూపంగా వెలుగుందే నీవు శుద్ధ సత్యరూపానివి. మహాశక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ నీవు భక్తులకు మహదానంద కారణివి తల్లి. అద్వైతార్థం మహారూప ఆకాశరూపధారిణి అయిన ఆదిపరాశక్తిని మహారూప అని కీర్తించారు. ఇంతకు మించిన రూపం బ్రహ్మాండంలో మరొకటి లేదు కాకలేదు. సాధకులు అట్టి శక్తితో తాధ్యాత్మభావం పొందాలి. దీనినే మహారూప అని కీర్తించారు. మహాపూజ్య జ్ఞానం ప్రకాశించిన తర్వాత కొందరు జ్ఞానుల్లో నిర్లిప్తత ఏర్పడుతుంది. ఈ నిర్లిప్తత దైవం పట్ల కూడా ఏర్పడుతుంది. ఇది ఎంత మాత్రం తగదు. దైవస్వరూపమైన తనలోని ప్రాణశక్తితో కూడా పరమపూజ్య భావనతో సాధన చెయ్యాలి అని మహాపూజ్య అనే నామానికి అర్థం. మహాపాతకనాశిని ఘోరమైన పాపాలను పాతకాలు అంటారు. అలాంటిది మన సహోదరులైన జంతుజాతిని హింసించడం, భుజించడం మహాఘోరమైన పాతకం. ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న అజ్ఞానాంధకారాలు తొలగి ఘనస్వరూపిణి అయిన శక్తి జాగృతమయ్యి మనకు సహజంగానే మాంసం తినటం పట్ల విరక్తి కలుగుతుంది. దానివల్ల మహాఘోరమైన పాపాల నుంచి మనం విముక్తి చెందుతాము. శూన్యభావిత భావాత్మ పుణ్యపాపై ప్రముచ్యతే అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో. మనస్సుని నిరంతరం శూన్యంగా, భావరహితంగా, దృశ్యరహితంగా ఉంచే సాధకుడు పుణ్య పాపముల నుండి విముక్తుడవుతాడని అర్థం. మహాపాతక నాశిని అనే నామం ఇది సూచిస్తుంది. మహాపాతకాలన్నీ కూడా ఎలా నాశనం అవుతాయంటే మనం శూన్యంలో ఉండాలి, భావరహితంగా ఉండాలి, దృశ్యరహితంగా ఉండాలి అని చెప్తున్నారు. చెప్పటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. మహామాయ బ్రహ్మాదులను కూడా బహిర్ముఖులను చేసే భ్రమలో పడేస్తుంది. అంత గొప్ప తల్లి ఈ మహామాయ. ఎంత గొప్పవాళ్ళైనా సరే భ్రమలో పెడుతుందంటండి. భ్రాంతి ఉన్నంత వరకు శాంతి లేదు. నీటిపై ఉన్న నాచును తొలగిస్తే తొలగిపోయినట్లే ఉంటుంది, కానీ మరలా వస్తుంది కదా.
ఎలా అయితే ఒక వస్త్రం ఒక నిలువు దారం ఒక అడ్డదారం కలిపి తయారవుతుందో అలాగే బ్రహ్మం మాయ రెండు కలిసే ఉంటాయంటండి. చూడండి మరి, సకల చరాచర జగత్తు మహామాయ వలన మాత్రమే ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది. సాధకుడు తన సమస్యలను కోరికలను పరిత్యజించి మహామాయను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మాయ విడిపోగానే సకల సమస్యలు పరిష్కారం అయిపోతాయంటండి. అయితే మాయను జయించడం అంత సులభ సాధ్యం కాదు. నిరంతరం మహాపూజ్య భావనతో సంపూర్ణ శరణాగతితో సాధన చేసినప్పుడు మాత్రమే సాధకుడు ఈ మాయను అధిగమిస్తాడు. ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ప్రతి జీవి అయి, జీవి యొక్క ప్రాణమై, ఆహారమై, తల్లి అయి, తండ్రి అయి, సుఖమై, దుఃఖమై, గురువై, దేవుడై, భావమై, భక్తి అయి, తోడై, నీడై, క్రీడై, వినోదమై, నిద్రయై, స్వప్నమై, శక్తియై, ఇచ్ఛయై, జ్ఞానమై, రాగమై, ద్వేషమై, భోగమై, కోపమై, బుద్ధి అయి, ఇలా సమస్త గుణములను ఆవిర్భవింపచేస్తుంది. అలానే గుణాలన్నిటినీ నిర్గుణానికి చేర్చేది కూడా మళ్ళీ ఆ మహామాయేనంటండి. శ్రీమాత్రే నమః. చూడండి, కోరుకునేది, తీర్చుకునేది, అనుభవించేది, అనుభూతి చెందేది ఆత్మయే. మరి సచ్చిదానంద లక్షణయైన ఆత్మయందు అనాత్మయై, అనాత్మయందు ఆత్మయై ఉన్న బుద్ధిని కలుగు చేసేది కూడా ఆ మహామాయే. ఆ మహామాయి మనకెప్పుడు మంచి చేయాలని, మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అందరం కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మహాసత్వ అత్యంత సహనంతో సాత్విక గుణంతో సాధన చేయగా శుద్ధ సాత్వికం అలవాటు పడుతుంది. ఇది నిర్గుణంగా దారి తీస్తుంది. ఇదే మహాసత్వ అన్న నామానికి అర్థం. అంటే మన రజోగుణం తమోగుణం నుంచి సాధన చేయగా సాత్విక గుణం ఏర్పడుతుంది. కానీ దాని నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళమని చెప్తున్నారు. దాని నుంచి నిర్గుణానికి వెళ్ళమంటున్నారు. ఆ నిర్గుణ స్థితియే అమ్మవారు. దాని పేరే మహాసత్వ. అంటే సత్వగుణం, నేను మంచివాడిని అనిపించుకోవడం అనేది చాలా చిన్నదంటండి. దాని నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళాలి. దాని నుంచి ఏ గుణము లేని గుణాతీత స్థితికి వెళ్ళటమే మహాసత్వ. అద్భుతం. మహాశక్తి మహారథి. రతి అంటే ఆసక్తి. మనకు యోగ సాధన చెయ్యకముందు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, సాధన మొదలుపెట్టాక ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి పెరుగుతుంది. దీనినే మహారథి అన్నారు. అలాగే సాధకుడు చక్కని బ్రహ్మచర్యం అవలంబిస్తూ రేతస్సును సుషుమ్నానాడి ద్వారా ఊర్ధ్వగతిని నడిపించి సహస్రారానికి చేరాలి. ఈ ప్రక్రియనే మహారథి అన్నారు యోగులు. మైథున క్రియ ద్వారా శుక్ల శోణితములు శరీరము నుండి బయటకు పంపుట హీనరతి అని, సుషుమ్న ద్వారా సహస్రారానికి పంపుట మహారథి అని అంటారు. సాధకులు మహామాయను జయిస్తూ మహాసాత్వికులై మహాశక్తిని అందించగల మహారథిని సాధన చేస్తూ ఆత్మదర్శనం సాధించగలరని మహాశక్తి మహారథి అన్న నామానికి అంతరార్థం, అలాగే అద్వైతార్థం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం. మరికొంత అద్వైతార్థాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. పై పై ఉండట భవజలది, దాపు వెనుక చింతాజలధి. పై పై ఉండట భవజలది, దాపు వెనుక చింతాజలధి. చాపలము నడుమ సంసార జలది,
చాపలము నడుమ సంసార జలది తేపయేదివి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.